ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంట్ ఎట్లా ఉన్నదనేది చాలా మట్టుకు గ్రౌండ్ స్థాయిలో ఉన్న ప్రజలు అంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు చాలా కీలకంగా మారుతాయి. వాళ్ళ వర్షనే తీసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ముఖ్యంగా 6 గ్యారంటీలు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గ్యారంటీల పైన ఒపీనియన్ ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వేసారు, అందరూ ఓట్లు వేసారు, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి, అసలు మీకు ఏమైనా అందుతున్నాయా? మాకేమంతున్నాయి, ఏమీ లేదు, అందింది. పథకాల మీద ఏం చెప్తాయి ఈ పథకాలు? ఇప్పుడు రైతు భరోసా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఉంది, మహాలక్ష్మి పథకం అని లేడీస్కి పెట్టారు. ఇట్లా వీటి మీద ఎట్లా ఏమందుతున్నాయి, ఎట్లా ఉంది? ఇవి అంతలేవు, నాకు పింఛన్ కూడా వస్తలేదు. పింఛన్లు కూడా ఇస్తామంటున్నారు అప్పుడు, ఇప్పుడు పింఛన్ కూడా వస్తలేవు. నాకు ఫామ్స్ ఇచ్చిరు, నింపి రెడ్డి ఇచ్చినాం, 2 మట్లు ఇచ్చినాం, అవి ఎటువాడు వేసారు వస్తలేవు. 6 గ్యారెంటీలని ఇప్పుడు ఎలక్షన్ కూడా ప్రామిస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఖాళీ ఏంది, ఈ రైతు భరోసా ఒకటి ఇస్తున్నాడు, మన పోయిన వేసంగి బోనస్ ఇస్తాడు, ఇవ్వలేదు మన వేసంగి, అంతకుముందు వర్షాకాలం ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇస్తారో ఎవరో తెలియదు. ఓకే, ఇంకా నా వడ్డు జోకలు ఇంకా రాలేదు నాకు ఇంకా. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, ఇప్పటికీ ఏమి లేవు, ఇచ్చలేదు మా గుబ్బన్పల్లి గ్రామంలో అయితే. పథకాలు వాళ్ళు హామీలు ఇచ్చిర్రు, అది హామీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పథకాల ఇంప్లిమెంట్ అసలు జరిగితే బాగుంటుంది. ఇట్లాంటి పథకాలు ఇవ్వచ్చా లేదా? అసలు ఉంటేనే ఇస్తాడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత డబ్బులు లేవంటున్నాడు. ఎట్లా చూడు, డబ్బులు లేవన్నప్పుడు మరి ఎందుకు ప్రామిస్ చేసిండు ఇస్తా అని? లేనప్పుడు లేనట్టే ఉండేది. ఇప్పుడు హామీ ఇచ్చింది కాబట్టి ఇవ్వాలి. ఇస్తా అంటే మరి రైతులు కానీ ప్రజలు కానీ ఓటేసినప్పుడు ఆశతోటే ఓటేసారు. ఇప్పుడు ఇవ్వట్లేదు, అందరూ ఇస్తారని ఆశతోటే ఉన్నారు. అన్న చెప్పండి, మీరు చాలా సీనియర్ గా ఉన్నట్టున్నారు. మా కుప్పంపల్లి అన్ని నిజామాబాద్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు చేస్తున్నాడు. ఒకటి అన్ని సాధ్యమయ్యే వరకు సాధిస్తానని చెప్తున్నాడు. మంచి పని అని మేము అన్ని ఒక్కసారి కావాలంటే రావు. రేవంత్ రెడ్డి అన్న మాట నెరవేరుతున్నాడు. ఒకటి బోనస్ ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, బోనస్ మొన్న కొద్దిగా ఎక్కిచ్చిండు, రైతు బంధువుల మంచి పని చేస్తుండే. కుటుంబంలో ఒకరికి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక వాగ్దానం, దాని గురించి బాగా చర్చ నడుస్తుంది. దాని మీద ఏమంటారు? దాని మీద చర్చ చెప్పిండు కానీ ఇప్పుడు సాధ్యమైతే లేదు, ఇస్తా అని అంటుండు. రైతులకు మన ఇందిరమ్మ ఇండ్లు కూడా చేస్తా, ప్రతి ఒక్క పని చేస్తా, చెయ్యని అంటలేడు, చేస్తానంటాడు, చేసి చూపెడతాడు లాస్ట్ వరకు. అంటే అవుతాయి అనుకుంటున్నా, అవుతే బాగుంటాయి అనుకుంటారా? బాగుంటుంది, ప్రతి ఒక్కళ్ళకు వస్తాయి, పెడతాంటే ఆశ, అది ఇస్తాంటే వస్తాయి, మెల్ల చేస్తుంటుంది. పాలన పరంగా మాట్లాడితే పాలన ఎట్లా అనిపిస్తుంది? పాలన మామూలుగా ఉంది. ఇప్పుడు అన్ని చేస్తే మంచిగా అంటారు, అన్ని చేయక కొద్దిగా పాలన అటు ఇటు నడుస్తుంది, సాధ్యం వరకు సాధారణంగా నడుచుకుంటూ పోతుంది. చెప్పండి, ఎట్లా ఉంది, ఏం చెప్తారు అసలు? ఏం లేదు, సూపర్ ఉన్నది. సూపర్ ఫైన్ బియ్యం ఇస్తున్నాడు. కరెంట్ బిల్లు ఉచితం 0 కానీ అదే అయింది. అది ఆడవాళ్ళకు ఉచిత బస్సు అది ఒకటి నడుస్తుంది. 450 రూపాయలు సిలిండర్ నడుస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బడ్జెట్ లేకనే ఏదో ఇబ్బంది ఉన్నది. ఇక అది సాల్వ్ అవుతుందా, బడ్జెట్ ఎక్కడికి తెలియదు, అంతే. పథకాల మీద అయితే మీ ఒపీనియన్ బాగుంది. 4 అయితే ఉన్నాయి, నడుస్తున్నాయి. మన బోనస్ ఇస్తున్నాడు, టోటల్ నడుస్తున్నాయి, కొద్దిగా వెనుక ముందు నడుస్తున్నాయి, అంతే. ఈ పథకాలని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, రేపొద్దున గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలకు కూడా ఇదే అంశం మీద పోతున్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా. మరి ఇట్లాంటి ఇప్పుడు కొన్ని అమలైనవి, కొన్ని అమలు కాలేదు, ప్రజలు ఏమనుకుంటారు దీనిపైన? అసలు ఏంది ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్న లోపల ఉన్న కొంత పింఛన్ అప్పుడే ఉన్నాయి, వచ్చేస్తున్నాయి. కొంత అప్లికేషన్ పెట్టడం వాళ్ళకి ఇంతవరకు రాలే. అది 4000 చేస్తాను బడ్జెట్, అది ఏమో మనకు తెలియదు, కాలే. ఉన్నాయి అయితే బాగా మంది ఉన్నారు. ఇప్పుడు మా విలేజ్లో దగ్గర 60-70 మంది వెళ్తారు. ఏది 68 సంవత్సరాలు వాళ్ళకి లేదు. పాత వాళ్ళకి దానికి సరిపోతున్నది. మిగతా ఒకే ఉన్నాయి, ఇస్తే బాగుంటుంది, బాగానే ఉంటుంది. ఇచ్చోడికి అద్దంటారా? ఎవరైనా ఇచ్చేది అద్దన్నారు కదా. ఇప్పుడు 2000 ఇచ్చిన అద్దన్నారు, 4000 ఇచ్చిన 6000 ఇచ్చిన అద్దన్నారు. అది సమస్య. తగ్గిస్తే బాధ అదే కదా. ఇప్పుడు రానోడు బాధ అదే, మళ్ళీ ఇస్తా అన్నది ఇవ్వలేదు బాధ అదే. నా పేరు రాజారెడ్డి.